గతసారి మనం మాట్లాడిన విషయం గుర్తుందా? సాత్విక, రాజసిక, తామసిక అని 3 గుణాలు ఉంటాయని, అవి మన తిండిని కూడా ప్రభావితం చేస్తాయని. అవునమ్మా, తిండి కూడా మన మనసుని మారుస్తుందని చెప్పారు కదా. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంతేకాదు, యజ్ఞం కూడా 3 రకాలు అంటారా అమ్మా? అవును మీరా, ఇప్పుడు కృష్ణుడు అదే చెప్తున్నాడు. మనం చేసే పనులు, మన మాటలు, మన శరీరం పెట్టే కష్టం, ఇవన్నీ కూడా ఆ 3 గుణాల్లో ఏదో ఒకదాని ప్రభావంలో ఉంటాయని. ఇప్పుడు చూద్దాం అర్జునుడికి కృష్ణుడు ఏం చెప్తున్నాడో. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాలు వినబోతున్నాం. మన చేతలు ఎలా ఉండాలి, మన మాటలు ఎలా ఉండాలి అని. అమ్మ చదవని. అఫలాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్వికః. ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఏ యజ్ఞమైతే ఫలం ఆశించకుండా ఇది చేయాల్సిన పని కాబట్టి చేస్తున్నాను అనే మనసుతో చేస్తారో అది సాత్విక యజ్ఞమని. యజ్ఞమంటే మనం చేసే సేవ, మనం ఇచ్చే సమయం, మనం పెట్టే కష్టం, ఇవన్నీ. అమ్మా, ఫలమాశించకుండా అంటే ఏమిటి? మనం ఏదైనా చేస్తే ఏదో ఒకటి వస్తుందని ఆశించడం సహజం కదా. మంచి ప్రశ్న ఆరవ్. ఉదాహరణకి, పార్టీ అయిపోయాక అందరూ వెళ్ళిపోతున్నారు. నువ్వు ఎవ్వరూ అడగకుండా, ఎవ్వరూ చూడకుండా, ప్రశంస వస్తుందని ఆశించకుండా పాత్రలు సర్దుతావు. అది సాత్విక పని. అంటే ఎవరైనా చూస్తున్నారా లేదా అని చూసుకోకుండా చేయడమా? అవును ఆరవ్, ఇది చేయాల్సిన పని కాబట్టి చేస్తున్నాను అంతే. బదులు కావాలని కాదు, పొగడ్త కావాలని కాదు. ఆ మనసు సాత్విక మనసు. అమ్మా, నేను నా ఫ్రెండ్కి హెల్ప్ చేసినప్పుడు టీచర్ మెచ్చుకుంటుందా అని అనిపిస్తుంది కొన్నిసార్లు. అది తప్పా? తప్పు కాదు మీరా, అది చాలా సహజం. కాని కృష్ణుడు చెప్తున్నది ఏమిటంటే, పొగడ్త వస్తే సంతోషం, రాకపోతే నిరాశ అనిపించకూడదు. పని మాత్రం చెయ్యాలి, అది సరైన పని కాబట్టి. కృష్ణుడు దీన్నే యజ్ఞమంటున్నాడు, ఫలాపేక్ష లేకుండా చేసే పని. ఇది చేయటం చాలా కష్టం, కాని అదే అసలైన సాత్విక పని. నాన్న, ఇది నిజంగా చేయగలమా? పూర్తిగా ఏమీ ఆశించకుండా? అది నేర్చుకోవడమే తపస్సు ఆరవ్. ఒకేసారి రాదు, కాని ప్రయత్నించడంలోనే అర్థముంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అభిసంధాయతు ఫలం దంభార్థమపి చైవయత్ ఇజ్యతే భరతశ్రేష్ఠతం యజ్ఞం విద్ధి రాజసమం. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు, ఏ పని ఫలం కోసమో లేదా అందరూ చూడాలని, మెచ్చుకోవాలని చేస్తారో అది రాజసిక యజ్ఞం. భరతశ్రేష్ఠ అని అర్జునుణ్ణి పిలిచాడు. భరత వంశంలో గొప్పవాడా అని. అంటే స్కూల్లో ప్రాజెక్ట్ చేస్తే టీచర్ బాగా మార్కులిస్తుందని మాత్రమే చేయటం రాజసిక యజ్ఞమా? అవునారు, ఆ ప్రాజెక్ట్ నేర్చుకోవడం కోసం కాదు, మార్కుల కోసమే అయితే అది రాజసిక. పని చేస్తున్నావు కాని మనసు ఫలం మీదే ఉంది. నాన్నా, అది చాలామంది చేస్తారు కదా, అది తప్పా? తప్పు అని కాదు మీరా, కాని అది అత్యుత్తమం కాదు. రాజసిక పని చేసినా పని జరుగుతుంది, కాని మనసులో ఒక అసంతృప్తి మిగిలిపోతుంది. మెచ్చుకోలేదు, బహుమతి రాలేదు అని. సాత్విక పనిలో ఆ నిరాశ ఉండదు. కృష్ణుడు ఇక్కడ తప్పు అని శిక్షించటం లేదు, అర్జునుడికి వివరిస్తున్నాడు. ఏ మనసుతో చేస్తావో అది పని నాణ్యతని నిర్ణయిస్తుంది అని. అమ్మా, అయితే మనం పనిచేసేటప్పుడు మనసు ఎక్కడుందో అది ముఖ్యమా? అదే కృష్ణుడు చెప్తున్నది ఆరవ్. పని కంటే మనసు ముఖ్యం. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. ఈ శ్లోకంలో కృష్ణుడు 3వ రకం యజ్ఞం గురించి చెప్తున్నాడు, తామసిక యజ్ఞం. ఏ పని శ్రద్ధ లేకుండా, నియమాలు పాటించకుండా, ఏదో అయిపోని అనే మనసుతో చేస్తారో అది తామసిక. అంటే ఏదైనా పని సగంలో వదిలేయడం తామసికవుతుందా? సగంలో వదిలేయడం మాత్రమే కాదు ఆరవ్, శ్రద్ధ లేకుండా చేయడం కూడా. పని చేస్తున్నట్టు కనిపించి మనసు మాత్రం వేరే చోట ఉంటే అది తామసిక. నాన్నా, నేను కొన్నిసార్లు హోంవర్క్ చేస్తున్నప్పుడు మనసు వేరే చోట ఉంటుంది, అది తామసికమా? మీరా, అది తప్పు అని భయపడకు, అది చాలా సహజం. కాని కృష్ణుడు చెప్తున్నది ఏమిటంటే, అలాంటి పనిలో నిజమైన విలువ ఉండదు. పని పూర్తి అయినట్టు కనిపించినా లోపల ఏమీ నేర్చుకోలేదు. శ్రద్ధ, అది చాలా ముఖ్యమైన మాట. పని ఏదైనా సరే శ్రద్ధ లేకపోతే అది వట్టిది. శ్రద్ధ ఉంటే చిన్న పని కూడా గొప్పది అవుతుంది. అమ్మా, అయితే సాత్వికం, రాజసికం, తామసికం ఈ మూడింటిలో తేడా మనసు మీద ఆధారపడుతుందా? పని ఒకటే అయినా? అదే కృష్ణుడు చెప్తున్న అసలైన విషయం ఆరవ్. పని ఒకటే, కాని మనసు వేరే అయితే ఫలితం వేరే అవుతుంది. చేతల్లో నిజాయితీ లేకపోతే ఆ పనికి విలువ ఉండదు. ఇప్పుడు చూడండి, కృష్ణుడు యజ్ఞం గురించి చెప్పాడు. ఇప్పుడు తప అంటే ఏమిటో చెప్తున్నాడు.
తర్వాతి శ్లోకం చూద్దాం. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాచ శారీరం తప ఉచ్యతే. ఇక్కడ కృష్ణుడు శరీరంతో చేసే తప గురించి చెప్తున్నాడు. దేవుళ్లను, గురువులను, పెద్దలను గౌరవించటం, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం, ఎవ్వరికీ హాని చేయకపోవటం, ఇవన్నీ శరీరంతో చేసే తప అంటున్నాడు. అమ్మా, తప అంటే ఏమిటి? చాలాసార్లు వినాం కాని సరిగ్గా అర్థం కాలేదు. తప అంటే మనం స్వయంగా పెట్టుకునే క్రమశిక్షణ. ఎవ్వరూ చెప్పకుండా, ఎవ్వరూ చూడకుండాడా మనం మంచి అలవాట్లు పాటించడం, అది తప. నాన్న, నేను ప్రతిరోజు రూమ్ సర్దుకుంటాను, అమ్మ చెప్పకుండా. అది తపనా? అవును మీరా, అది చిన్న తప. నువ్వు నీ చుట్టూ ఉన్న స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఎవ్వరూ చెప్పకుండా అది శరీరంతో చేసే తప. కృష్ణుడు అదే చెప్తున్నాడు. కాని నాన్న, ఎవ్వరికీ హాని చేయకపోవటం అది శరీరంతో చేసే తప ఎలా అవుతుంది? చాలా మంచి ప్రశ్న. మన చేతులు, మన శరీరం ఎవ్వరికీ నొప్పి కలిగించకుండా ఉంచుకోవడం, అది కూడా శరీరంతో చేసే తపే. నొప్పి కలిగించగలిగే చేతులు మంచి పని చేయడానికి వాడటం, అదే అహింస. కృష్ణుడు ఇక్కడ చెప్తున్నది మన శరీరం మనకి ఇచ్చిన ఒక సాధనం. దాన్ని శుభ్రంగా, క్రమంగా మంచి పనికి వాడటం, అది తప. మనల్ని మనం గౌరవించుకోవటం కూడా అందులో భాగమే. అమ్మా, అయితే నేను నా శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం కూడా దేవుడికి చేసే పూజ లాంటిదా? అదే కృష్ణుడు చెప్తున్నది మీరా. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అందులో మాటల గురించి చెప్తున్నాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇది చాలా అందమైన శ్లోకం. కృష్ణుడు చెప్తున్నాడు, మాటల తప ఏమిటంటే సత్యంగా మాట్లాడడం, ఇతరులకి నొప్పి కలిగించకుండా మాట్లాడడం, మంచి మాటలు చెప్పడం, ఉపయోగపడే మాటలు చెప్పడం, ఇవన్నీ వాక్కు యొక్క తప. అమ్మా, నిజం చెప్పాలంటే కొన్నిసార్లు నొప్పి కలుగుతుంది కదా, అప్పుడేం చెయ్యాలి? అదే కృష్ణుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు ఆరవ్. నిజం మాత్రమే కాదు, ప్రియహితం అని కూడా చెప్పాడు. అంటే నిజమే చెప్పాలి, కాని ప్రేమతో చెప్పాలి. ఎదుటివారికి హాని కలగకుండా చెప్పాలి. నాన్నా, నా ఫ్రెండ్ పాడింది బాగా లేదు అని నిజం చెప్పాలా? మీరా, నిజం చెప్పాలి, కాని నీ పాట బాగా లేదు అని కాదు. నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది అని చెప్పవచ్చు. అది కూడా నిజమే, కాని ప్రేమతో చెప్పిన నిజం. అంటే నిజం చెప్పే తీరు కూడా ముఖ్యమా? అవును ఆరవ్, కృష్ణుడిక్కడ చెప్తున్నది నిజం అనే మాట, ప్రేమ అనే మాట, ఉపయోగం అనే మాట, ఈ మూడు కలిసినప్పుడే అది నిజమైన వాక్కు తప. ఒక్కటి మాత్రమే ఉంటే సరిపోదు. అమ్మా, అయితే నొప్పి కలిగించడానికి నిజం చెప్పడం తప్ప? నొప్పి కలిగించాలని చెప్పడం అది నిజమైనా సరే వాక్కు తప కాదు. మాటలు కత్తిలా కూడా ఉండవచ్చు, పూలలా కూడా ఉండవచ్చు. ఏ మాటైనా పూలలా ఉండాలి, నిజంగా, ప్రేమగా, ఉపయోగంగా. మాటల్లో నిజం ఉండాలి, అది ఒక్కటే చాలదు. మాటల్లో ప్రేమ కూడా ఉండాలి, అదే వాక్కు తప. నాన్న, ఇది చాలా కష్టమనిపిస్తుంది. ప్రతిది మాట ఇలా ఆలోచించి చెప్పగలమా? అందుకే కృష్ణుడు దీన్ని తప అన్నాడు. ఆరవ్, తప అంటే కష్టపడి నేర్చుకునే విషయం. ప్రతి మాట ఆలోచించి చెప్పడం, అది అభ్యాసంతో వస్తుంది. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు, యుద్ధభూమిలో ఉన్నావు, కాని నీ మాటలు, నీ చేతలు, నీ మనసు ఇవన్నీ ఒకే దిశలో ఉండాలి. అదే నిజమైన బలం. పిల్లలు, ఈ 5 శ్లోకాల్లో కృష్ణుడు ఒక పెద్ద చిత్రం చూపించాడు. యజ్ఞం అంటే మనం చేసే పని, తప్ అంటే మనం పెట్టుకునే క్రమశిక్షణ. ఇవి రెండు మనసు మీద ఆధారపడతాయి. నాన్న, అయితే అర్జునుడికి కృష్ణుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? అర్జునుడు యుద్ధం చెయ్యాలా వద్దా అని అడిగాడు కదా మొదట్లో. అదే అందమారవ్. అర్జునుడు యుద్ధం చెయ్యాలా వద్దా అని అడిగాడు. కాని కృష్ణుడు దానికి నేరుగా జవాబు ఇవ్వలేదు. బదులు నువ్వు ఎలాంటి మనిషివి అవ్వాలి అని చెప్తున్నాడు. అమ్మా, అంటే ఏం చేయాలి అని కాదు, ఎలా చేయాలి అని ముఖ్యమా? అవును మీరా, ఏం చేస్తావు కంటే ఎలా చేస్తావు ముఖ్యం. ఫలం ఆశించకుండా, శ్రద్ధతో, నిజాయితీగా అలా చేస్తే ఏ పని అయినా సాత్విక యజ్ఞమే. అంటే నేను ఇంట్లో పని చేసినా, స్కూల్లో ప్రాజెక్ట్ చేసినా, ఫ్రెండ్కి హెల్ప్ చేసినా ఆ మనసు ఒకటే ఉండాలా? అవునారవ్, అదే కృష్ణుడు చెప్తున్న అసలైన విషయం. జీవితంలో ఏ పని అయినా ఆ మనసు సాత్విక మనసు అయితే అది నిజమైన యజ్ఞమే. మాటల విషయంలో కూడా అదే. నిజం మాట్లాడడం, ప్రేమతో మాట్లాడడం, ఇది కూడా తప. ప్రతిరోజూ ఇది పాటించడం, అది చిన్న తపస్సే. అమ్మా, నేను ఇప్పటి నుండి ప్రయత్నించాలని ఉంది, నిజంగా ప్రేమగా మాట్లాడడం. అదే చాలు మీరా. ప్రయత్నించాలని అనిపించడమే మొదటి అడుగు. నాన్న, ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయా ఈ అధ్యాయంలో? ఉన్నాయి ఆరవ్. కృష్ణుడు ఇంకా మనసు తప గురించి కూడా చెప్తాడు. మనసుతో చేసే తపస్సు ఏమిటో. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాం.
యజ్ఞం 3 రకాలు, తపం 3 రకాలు. శరీరంతో చేసే తప, మాటలతో చేసే తప. కాని తర్వాతి శ్లోకంలో కృష్ణుడు ఒక చాలా లోతైన విషయం చెప్తాడు. మనసుతో చేసే తప ఏమిటో, మనసుని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో. మనసటి కూడా తప ఉంటుందా? అది ఎలా చేస్తారు? కృష్ణుడు చెప్తాడు, మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉండాలి, ఏ మనసుతో పనిచేయాలి అని. అది వినేవరకు ఆగు. అమ్మా, మనసు తప చేయడం శరీరం తపకంటే కష్టమా?